బేసిక్‌లీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో, మనం డిజైన్ చేసిన తర్వాత బేసిక్ ఫండమెంటల్స్ అసలు ఉన్నాయా లేవా అని అంటాం. సో, బేసిక్ ఫండమెంటల్స్ ఏంటిది మామూలుగా ఒక డిజైన్‌లో అనంటే, ఇవి ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. అండ్ వెన్ ఐ సే ప్రిన్సిపల్స్, పక్కా అవి ఫాలో అవ్వాలి అని ఏం లేదు. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎప్పుడైనా సరే రూల్స్ ఆర్ సెట్ టు బ్రేక్ ఇట్. ఓకేనా? కానీ ఇనిషియల్ స్టేజ్లో ఇలాంటివి వాడుతూ ఉన్నామనుకో, అది ఎందుకు వాడుతున్నాం అని మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడంలో ఎంత క్రియేటివిటీ ఉన్నదని నీకు ఒక ఆలోచన వస్తుంది చూడు, అప్పుడు యూ కెన్ స్టార్ట్ బ్రేకింగ్ ఇట్. బట్ ఇనిషియలీ ఫాలోయింగ్ దీస్ రూల్స్ ఆర్ ఫాలోయింగ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. సో అట్లా మనం చూసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ అనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ అని ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్లీ బ్యాలెన్స్ అంటే ఏంటి? సో బ్యాలెన్స్ రిఫర్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్, విజువల్ వెయిట్ ఇన్ ఎ డిజైన్. సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నా 2 చేతులు ఇట్లున్నాయి, ఓకేనా? ఇప్పుడు 2 చేతులు నీకు స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్గా కనిపిస్తున్నాయి, రైట్? అదే ఒక చైన్ నేను ఇట్లా క్రాస్గా చేసింది అనుకోండి, ఇప్పుడు ఈక్వల్గా కనిపిస్తున్నాయా చెప్పండి? ఇట్లా పెట్టినా కానీ కనిపిస్తున్నాయా ఈక్వల్గా? నో. ఎందుకు? సో ఇప్పుడు ఒకవేళ నేను ఇది ఫ్రేమ్ తీసుకున్నా అనుకో, లెట్సే ఏమంటారు, ఈ నా కెమెరా ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ తీసుకున్నా అనుకో, సో ఒకటి ఓపెన్ ఉంది అండ్ ఒకటి క్లోజ్ ఉంది. సో ఇది బ్యాలెన్స్గా లేదు. ఇవి 2 ఓపెన్ ఉంటేనే బ్యాలెన్స్గా ఉంటుంది, ఓకేనా? సో అది బేసికల్గా బ్యాలెన్స్ అని అంటే. ఇప్పుడు మామూలుగా మనము మీరు ఒకవేళ పాత ఉంటే చూడు, వెయింగ్ మిషన్స్ ఉంటాయి కదా. సో వెయింగ్ మిషన్స్లో కూడా మనం ఒకవేళ ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, అవి 2 ఈక్వల్గా ఉన్నప్పుడే అది స్ట్రైట్ అవుతుంది కదా. సో అది స్ట్రైట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఉన్నట్టు. సో మన డిజైన్లో కూడా సేమ్ కాన్సెప్ట్. సో డిజైన్కి వచ్చే వరకు మనకి వెయిట్స్ అనేవి ఎట్లా తెలుస్తుంది? మన షేప్స్ కానీ, మన టెక్స్ట్ కానీ, యూనో మనం ఇమేజెస్ ప్లేస్ చేసే ఒక డిజైన్లో ఇమేజెస్ ప్లేస్ చేసే పొజిషన్ కానీ, ఇవన్నీ వెయిట్స్ లాగా మనము కన్సిడర్ చేస్తాం, ఓకేనా? సో ఇవి ఎట్లా అంటే, ఇప్పుడు లెట్సే మన దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి అండ్ మనం ఒక పోర్ట్రేట్ ఫ్రేమ్ తీసుకున్నాం. ఆ పోర్ట్రేట్ ఫ్రేమ్లో లెఫ్ట్ సైడ్కి ఒక ఇమేజ్ పెట్టేసినాం, రైట్ సైడ్కి ఒక ఇమేజ్ పెట్టేసినాం. అంటే ఇది బ్యాలెన్స్ ఉన్నట్టు, ఓకేనా? సో ఈ లెఫ్ట్ సైడ్లో సేమ్ ప్రాపర్టీస్ తోటి ఒక ఇమేజ్ ఉంది, రైట్ సైడ్లో కూడా సేమ్ ప్రాపర్టీస్తో ఒక ఇమేజ్ ఉంది. సో ఇది సిమెట్రికలీ బ్యాలెన్స్డ్. అంటే బేసికల్గా మనం లెఫ్ట్లో ఏదైతే వాడుతున్నామో రైట్లో అదే వాడుతున్నాము. అండ్ ద సేమ్ థింగ్ అప్ అండ్ డౌన్, పైన కింద కూడా సేమ్ ఉంటుంది రూల్ దీంట్లో. సో బ్యాలెన్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్స్లో సేమ్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉందనుకో, అప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ అని అంటాం. బట్ అట్ ద సేమ్ టైం మనకి డిజైన్లో ప్రతిసారి అట్లా కుదరదు కదా. లైక్ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఉందనుకో, రైట్ సైడ్లో మనం ఇమేజ్ పెట్టాలి అని అంటే ప్రతిసారి కుదరదు. సో అప్పుడు మనము ఎసిమెట్రిక్ బ్యాలెన్సింగ్ అని అంటాం, ఓకేనా? ఆ బ్యాలెన్సింగ్లో ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే అన్ఈక్వల్ ఎలిమెంట్స్ దట్ స్టిల్ అచీవ్ బ్యాలెన్స్ త్రూ కేర్ఫుల్ అరేంజ్మెంట్. సో ఇప్పుడు ఇందాక అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన చెయ్యి ఎగ్జాంపులే తీసుకుంటే, లెట్స్ సే ఇప్పుడు నేను చెయ్యి ఇక్కడ ఓపెన్ ఉంది, ఇది క్లోజ్ ఉంది, ఓకేనా? ఒకవేళ నేను ఈ ప్లేస్లో ఇంకోటి ఏమైనా యాడ్ చేసిన అనుకో, లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ బొమ్మ యాడ్ చేసిన, ఓకే, ఇక్కడ నేను ఇట్లా బొమ్మ యాడ్ చేసిన, బట్ రెండు వెయిట్స్ అయితే సేమ్ ఉన్నాయి కదా. సో దే ఆర్ ఈక్వల్ అనమాట. మేబీ షేప్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ బ్యాలెన్సింగ్. అర్థమైందా? సో దట్స్ హౌ ఇట్ ఈజ్ అనమాట. అసిమెట్రిక్ అంటే అట్లా. సో ప్రతిసారి మనము లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఉంది కదా అని చెప్పి రైట్ సైడ్ కూడా ఇమేజ్ పెట్టాలని లేదు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం మేబీ టెక్స్ట్ పెట్టచ్చేమో రైట్ సైడ్లో, ఓకే. పైన ఇమేజ్ పెడితే కింద టెక్స్ట్ పెట్టచ్చేమో, లేదా కింద టెక్స్ట్ పెడితే పైన మనం ఏదైనా షేప్స్ తోటి ఏమన్నా ఇలిస్ట్రేషన్ అన్న అట్లాంటిది ఏమన్నా చేయొచ్చేమో. సో అట్లా. సో మన ఏదైతే డిజైన్ తీసుకున్నామో దాంట్లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ బ్యాలెన్స్ అనేది దేనితో వస్తుంది? షేప్స్, ఇమేజెస్, టెక్స్ట్, మనం బేసికల్గా మనం వాడే ఎలిమెంట్స్ అన్నీ దాంట్లోనే వస్తుంది అనమాట. సో అది బ్యాలెన్స్. అండ్ ఇంకొకటి, నేను చెప్పేది ఏదైతే ఉందో మీరు స్టార్ట్ నోటింగ్ ఇట్ డౌన్. ఒక పెన్ను, పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని యూ స్టార్ట్ నోటింగ్. ఓకే, బ్యాలెన్స్ అంటే ఇది అని చెప్పి ఇట్లా ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నో అది ఇచ్చి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. నేను ఏదైతే ఇట్లా వర్బల్గా చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ తోటి మీరు ఒక ఇమాజినరీ చేసుకోండి. ఓకే, ఇది ఫ్రేమ్ అనుకో, ఓకే, ఇటు ఇమేజ్ పెట్టినా, ఇటు టెక్స్ట్ పెట్టినా అని ఇట్లా ర్యాండమ్గా లైన్స్, ఒకవేళ ఇమేజ్ ఉందనుకో ఇట్లా పెట్టి ఇమేజ్, మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ లైన్స్ కొట్టేసి అట్లా. సో అట్లా మీరు చేసుకున్నారనుకో మీకు డిజైన్ అనేది అలవాటు, కాన్సెప్ట్ మేకింగ్ అనేది మీకు అలవాటు అవుతుంది, ఓకేనా? సో దట్స్ ద మోటో అనమాట.
సో ఇప్పుడైతే మనం బ్యాలెన్స్ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు ఏమన్నాము, ఒకవేళ ఇమేజ్ ఉంటే టెక్స్ట్ పెట్టేస్తాము రైట్ సైడ్లో అసిమెట్రిక్ అయితే, ఒకవేళ సిమెట్రిక్ అయితే రెండు సైడ్లో ఇమేజెస్ పెట్టేస్తాము అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన మామూలు డిజైన్లో మనం ఇది ఎక్కువ మాట్లాడుకున్నాం, హైరార్కీ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రెండు సేమ్ ఫాంట్ సైజు, సేమ్ ఫాంట్ విడ్త్తో ఉన్నాయి. అవునా? సో ఇక్కడ దీంట్లో లైక్ చదవకుండా నార్మల్గా చూస్తే ఏది హెడ్డింగో ఏది సబ్ హెడ్డింగో మనకు తెలియట్లే కదా. బట్ అదే ప్లేస్లో మనం కొంచెం ఫాంట్ సైజ్ పెద్దగా పెట్టి కొంచెం బోల్డ్ చేసి దాని కింద సబ్ హెడ్డింగ్లో అదే ఫాంట్ని కొంచెం థిన్ చేసి చేస్తే మనకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ దట్. ఓకే ఇది పెద్దగా కనిపిస్తుంది కాబట్టి, అండ్ మనం ఒకవేళ సడన్గా ఇట్లా చూసినా కూడా దాని మీదకే వెళ్తుంది ఐస్ మనది. సో దట్స్ ద హైరార్కీ అనమాట. మనం దీన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే మనము ఏదైనా డిజైన్, ఇప్పుడు ఏదైతే మనం డిజైన్ చేసినామో మన డిజైన్లో ఫస్ట్ ఏది చూడాలి, ఓకేనా, దాన్ని మనం హైరార్కీ అని అంటాం. ఒకవేళ లెట్స్ సే ఇప్పుడు నేను ఫుడ్ పోస్టర్ చేసిన, ఫుడ్ పోస్టర్లో ఫస్ట్ మీకు చూడగానే ఏది కనిపిస్తుంది? ఆ ప్లేట్ కనిపిస్తుంది. దట్ వాజ్ మై హైరార్కీ. ఆ ఫుడ్ని చూడాలని చెప్పే నేను అట్లా మెయిన్ ఆ ప్లేస్మెంట్ కానీ ఆ ఎంఫసిస్ కానీ అంత పెద్దగా పెట్టింది నేను దానికోసమే. సో దట్స్ ద హైరార్కీ అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్లో చూస్తే రెండు సేమ్ ఉన్నాయి. ఓకేనా? రెండు ఈక్వల్ స్క్వేర్స్ ఉన్నాయి విత్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ మనకి ఏంది అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని నువ్వు ఎట్లా చూపిస్తావు? అదే ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి పెద్దది ఒకటి చిన్న ఉండేసరికి ఇప్పుడు మనకి పెద్దది ఫస్ట్ కనిపిస్తుంది. ఓకేనా? సో దీన్ని నేను ఏం చేసిన, స్క్వేర్ 1 స్క్వేర్ 2 లాగా తీసుకుంటే నాకు స్క్వేర్ 1 ఫస్ట్ హైలైట్ అవ్వాలి. ఓకేనా? సో అందుకే ఏం చేసిన, నేను దాన్ని కొంచెం పెద్దగా చేసిన, స్క్వేర్ 2ని చిన్నగానే ఉంచేసిన. ఎందుకు? నాకు ఇది ఫస్ట్ చూడాలి. యూజర్ ఫస్ట్ రాగానే నా డిజైన్లో స్క్వేర్ 1ని చూడాలి. అందుకే నేను అది పెద్ద చేసిన. సో ఇది వచ్చేసి షేప్స్లో. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది UI వైర్ ఫ్రేమ్ అని అనుకుందాం. సో మామూలుగా మనము లెట్స్ సే ఒక ఫోల్డ్ డిజైన్ చేస్తున్నాం. ఆ ఫోల్డ్లో మనం మొత్తం ఇట్లా టెక్స్ట్ పెట్టాం అనుకో, ఇది బేసిక్గా ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ని ఇప్పుడు టెక్స్ట్ అనుకోండి. సో బేసికల్గా ఫస్ట్ 3 లైన్స్ ఒక పారా, దెన్ ఒక స్పేస్ ఇచ్చినాం, మంచి స్పేసింగ్ ఇచ్చేసి పారాస్ పెట్టేసినాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అదే పారాస్లో ఒక ఇమేజ్ ఒక లైన్ సబ్ లైన్, ఓకేనా, మళ్ళీ ఒక పెద్ద హెడ్డింగ్ లైన్, దెన్ దాని కింద సబ్ టెక్స్ట్, పక్కన ఇమేజ్, మళ్ళీ దాని కింద కొంచెం కంటెంట్. సో ఇప్పుడు మనకి చూడడానికి డిఫరెంట్ అవి ఉన్నాయి. యూజర్కి ఓకే కొంచెం చదువుతుండు, ఒక ఇమేజ్ చూస్తుండు అంటే అప్పుడు రిలేట్ అవుతున్నాడు. సో అదనమాట ఆ హైరార్కీ అనేది. మనము దీంతో ఇప్పుడు ఇమేజెస్ తోటి ఆ హైరార్కీని మనము ఇంకా ఎలివేట్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఒకటే టెక్స్ట్ ఉందనుకోండి, అది చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే చదవాలన్నా కూడా నీ అమ్మ ఇంతగానో ఉందేంద్రా చదువుడు అని అనుకుంటాం మనం చూడగానే ఏమంటారు టెక్స్ట్ని. అదే ఒకవేళ ఇట్లా హైరార్కీ సెట్ చేసాం అనుకో, దట్ ఓకే ఇది హెడ్డింగ్, ఇది చూడండి, ఇది తర్వాత ఇమేజ్ చూడండి, మీరు చదివిన దానికి రిలేటెడ్ ఇమేజ్ ఇది. ఒకవేళ చూసి ఓకే ఆ బ్రేక్ దొరుకుతుంది. ఆ బ్రేక్ దొరికిన తర్వాత ఓకే ఇంకేముందిరా చూద్దామని చెప్పి అప్పుడు మళ్ళీ యూజరే కిందికి వచ్చి చదవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. సో దట్స్ హైరార్కీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం UIలో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి లెట్స్ సే మనం ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం. ఓకేనా? మన మొబైల్ అప్లికేషన్లో మనం ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏముంటుంది? యూజర్ని యాక్టివేట్ అనే దాని మీద క్లిక్ చేయాలి మనం. ఓకేనా? యూజర్ని పక్కా యాక్టివేట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే రెండిటికి సేమ్ ఉంది, రెండిటికి సేమ్ ఎంఫసిస్ ఉంది. అంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాడు ఆబ్వియస్లీ వాడికి సెకండ్ థాట్ ఉంది అని అంటే డియాక్టివేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవునా కదా? చెప్పండి సార్. ఇప్పుడు రెండింటికి సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనము వాడికి సెకండ్ థాట్ ఉందంటే డైరెక్ట్ వాడు డియాక్టివేట్ మీదకి వెళ్ళిపోతాడు. అవునా కదా? సో ఇప్పుడు మనం ఎట్లా ట్యాకిల్ చేస్తాము? మనం యాక్టివేట్ అంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది బోల్డ్గా కనిపించేటట్టు వేస్తాం. ఎట్ ద సేమ్ టైం కనిపించనట్టు ఏదైతే మనం చేపియద్దు అనుకుంటున్నామో దాన్ని డియాక్టివేట్ అని చెప్పి కింద వేసినాం చూడండి. సో దీంట్లో చూసుకుంటే మీ డియాక్టివేట్ అనే ఆప్షన్కి మీరు ఇంకా హైలైట్ అవుతుంది. అరే డియాక్టివేట్ ఆప్షన్ కూడా ఉంది కదరా, పోయి క్లిక్ చేసేద్దాం అని అంటారు. కానీ ఒకవేళ ఇది చూస్తే యాక్టివేట్ ఉంది, డియాక్టివేట్ అనేది సెకండరీ ఎలిమెంట్ లాగా ఉంది. సో మన హైరార్కీ వచ్చేసి యాక్టివ్ మీద ఉంది. అక్కడ మనము ఏం చేసినాము, మన హైరార్కీ యాక్టివ్ బటన్ మీదకి ఇచ్చేసి డియాక్టివేట్ని మనం సెకండరీ లాగా చేసేసినాం.
అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక యూజర్ని మనం ఓకే యాక్టివేట్ మీద క్లిక్ చేయాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తున్నాం. అండ్ దట్ ఈస్ వాట్ యూఐ ఈజ్. ఓకేనా. అండ్ యూఐలో మనము లైక్ ఏదో సర్లే పెట్టేసినాం కదా అని చెప్పి పెట్టద్దు. ఈ యూఐలో మనము ఇట్లాంటి ఎలిమెంట్స్ చిన్న చిన్నవి కూడా మ్యాటర్ అవుతాయి. అండ్ ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది, ఎప్పుడైతే మనం యూఎక్స్ నేర్చుకుంటామో అప్పుడు తెలుస్తుంది. అర్థమైనా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా యూఐ అని అనుకో, ఇట్లా ఫస్ట్ ఎగ్జాంపులే పెట్టేస్తాడు, యాక్టివేట్ డీయాక్టివేట్ రెండింటికి బటన్స్ ఉన్నాయి కదా, రెండింటికి బటన్స్ పెట్టదు మంచి. కానీ ఎప్పుడైతే యూఐ పర్సన్ వస్తాడో అప్పుడు వాడు ఈ హైరార్కీ క్రియేట్ చేస్తాడు. యాక్టివేట్ మీద నువ్వు పెట్టు, డీయాక్టివేట్ మీద చిన్న చేయి అని చెప్పి, ఎందుకు వాడిని క్లిక్ చేపియాలని చెప్పి. ఓకేనా. సో ఇట్లాంటి చాలా రీసెర్చ్లు ఉంటాయి యూఎక్స్లో. ఇట్స్ నాట్ ఈజీ. సో నేర్చుకునేది ఏదో మెల్లగా నేర్చుకుందాము, కొంచెం రీజనబుల్గా నేర్చుకుందాం. ఎవరైనా అడిగినా కూడా అరే అవును ఇట్లాంటి ఎందుకు చేస్తారు, లెట్స్ ఇప్పుడు రేపు ఏదైనా మీరు యాప్లో కన్నా ఏదైనా వెళ్ళినప్పుడు కూడా అరే ఇది ఎందుకు చేస్తారు అని అంటే అరే అదే మెథడ్ యూజ్ చేసి ఉంటారు, యాక్టివ్ క్లిక్ చేపించడానికే చేసి ఉంటారు అని చెప్పి మీరు రీజనింగ్ ఇవ్వాలి. ఎవరికైతే తెలియదో వాళ్ళకి రీజనింగ్ ఇవ్వాలి. అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అర్థమైందా. అందుకే మీరు చూడండి పబ్జీలో అయినా మేబీ మోస్ట్ ఆఫ్ ద గేమింగ్ వెబ్సైట్స్లో అన్నిగనం పర్చేస్ ఎందుకు చేస్తారు, బికాస్ దే హ్యావ్ క్రియేటెడ్ దట్ అంతగానం రీసెర్చ్ చేసి మీకు స్కిన్స్ అని ఇస్తారు. అప్పుడప్పుడు ఆఫర్లు అని అంటాడు, ఆఫర్లలో పెట్టి ఎన్ని పైసలు దొబ్బేసారో మీకు కూడా తెలుసు. అరే వీడు ఆఫర్ అంటారా కానీ అసలు ఏం డిస్కౌంట్ ఉండదు అని తెలుసు, అయినా కూడా మీరు కొంటారు. ఎంతమంది ఇట్లా చేసి ఉంటారు. ఎందుకంటే నేనైతే పక్కా చేసిన, వాడు ఆఫర్ అని పెడతాడు, మనకు తెలుసు అరే అది ఆఫర్ కాదు పక్కా అంతే ఉంటుంది, ఏదో ఆఫర్ అని చెప్తున్నానండి. కానీ మనం ఏం చేస్తాం, అరే ఆఫర్ అని చెప్పి వెళ్ళిపోతాం. సో దట్ దెర్ ఈస్ అ యూఎక్స్ పర్సన్ బిహైండ్ దట్. ఒక యూఎక్స్ మైండ్ దాని వెనకాల ఉండి అలా క్రియేట్ చేసింది కాబట్టే మనం ఆ ట్రాప్లో ఇరుక్కుంటున్నాం అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైరార్కీ అనమాట. ఏది మనము హైలైట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా హైలైట్ చేయాలి. సో దట్స్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హైరార్కీ సేయింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్. అండ్ అలైన్మెంట్ మనము చూసుకుంటే మనం ఎప్పుడైతే టైపోగ్రఫీది క్లాస్ అయిందో అప్పుడు చాలామంది అలైన్మెంట్ అనేది మిస్ చేసారు. ఓకేనా. సో మనకి బేసికల్గా అలైన్మెంట్స్ ఏముంటాయి, వెరీ బేసిక్ అలైన్మెంట్స్, లెఫ్ట్ మిడిల్ రైట్. ఓకేనా. సో ఇక్కడ మనం టెక్స్ట్ చూసుకుంటే అది నార్మల్గా అసలు అలైన్మెంట్ లేదు, జస్ట్ నార్మల్గా టైప్ చేసేసారు. బట్ అది చదవాలంటే ఎంత కష్టంగా ఉంది చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటుంది, స్టిక్ యువర్ ఫస్ట్ ఇటు వెళ్ళిపోతుంది, స్టిక్ యూఆర్కి వెళ్తుంది, స్టిక్ టు యూఆర్కి వెళ్ళదు. ఓకేనా. అదే మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే వెన్ ఇట్ ఈస్ లెఫ్ట్ అలైన్డ్ స్టిక్ టు యువర్ అలైన్మెంట్. సో అది మనకి క్లియర్గా ఉంది రీడింగ్. సో రీడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు ఒక అలైన్మెంట్ తోటి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం షేప్స్ అన్నీ ఇక్కడ మనం పెట్టినప్పుడు దాని అలైన్మెంట్ లేకపోతే చూడండి ఎట్లుందో, లైక్ మొత్తం చిందర పడి ఉంది. అదే మనం జస్ట్ ఆ లిటిల్ స్లైట్ ఆఫ్ అలైన్మెంట్స్ చేసినాం అనుకో ఎంత స్ట్రక్చర్డ్గా కనిపిస్తుంది చూడండి. ఓకే షేప్స్ అవే ఉన్నాయి బట్ స్టిల్ ఒక స్ట్రక్చర్లో ఉంది కదా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అలైన్మెంట్ అనమాట. లైక్ చాలామంది దీన్ని అలైన్మెంటే కదా అని చెప్పి వదిలేస్తారు. బట్ ఎప్పుడైనా సరే అలైన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు డిజైన్ సబ్మిట్ చేసే ముందు జస్ట్ ఎట్లా అంటే మీరు ఎక్స్పోర్ట్ కొడతారు కదా, ఎక్స్పోర్ట్ కొట్టే ముందు మీరు చెక్ చేయాల్సింది అలైన్మెంట్సే. నా టెక్స్ట్ అన్నీ ఒకటే లైన్లో ఉన్నాయా, అలైన్మెంట్కి సరిగ్గా ఉందా, నా ఇమేజ్ పెట్టినా ఒకవేళ నేను మిడిల్లో ఇమేజ్ పెడుతున్నా అనుకో ఆ ఇమేజ్ నిజంగానే అలైన్మెంట్ మిడిల్లో ఉందా. ఎందుకంటే ఏమైపోతుంది అంటే మనం డిజైన్ చేసేటప్పుడు మనం చాలా అటు ఇటు జరుపుతూ ఉంటాం. ఆ అటు ఇటు జరిపినప్పుడు ఏమవుతుంది, ఆ స్లైట్ మూమెంట్ అనేది బై మిస్టేక్ ఎప్పుడో మన మౌస్ పట్టుకోనో ఎప్పుడో అది అయిపోతుంది. ఓకేనా. అట్లా అయినప్పుడు ఏమవుతుంది నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు చాలాసేపటి నుంచి ఆ డిజైన్ చూస్తున్నావు కాబట్టి తెలియదు. బట్ ఎవరైతే ఇంకొక పర్సన్ వచ్చి రివ్యూ చేస్తాడో వాడికి క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు అయ్యి అప్పటి నుంచి చూడట్లేదు, వాడి అయ్యికి ఏదో తేడా కొడుతుంది. సో అందుకే అలైన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పోర్ట్ కొడతావో ఎక్స్పోర్ట్ కొట్టే ముందు లాస్ట్ చెక్ నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే అలైన్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్. దీని గురించి ఆల్రెడీ మనము కలర్స్ టాపిక్ వచ్చినప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ థియరీ కలర్ కాంట్రాస్ట్ థియరీ అక్కడ ఎందుకు వచ్చానంటే అది బేసిక్ ప్రిన్సిపల్ కాబట్టి. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇక్కడ ఒక వైట్ బాక్స్లో గ్రీన్ ఉంది, అదే బ్లాక్ బాక్స్లో గ్రీన్ ఉంది. ఏది మీకు ఎక్కువ మంచిగా కనిపిస్తుంది చెప్పండి రెండిట్లో.
ఫాస్ట్ తొందరగా చెప్పాలి. వైట్ బాక్స్లో ఉన్న గ్రీన్ ఎక్కువ మంచిగా కనిపిస్తుందా, లేకపోతే బ్లాక్ బాక్స్లో ఉన్న గ్రీన్ ఎక్కువ కనిపిస్తుందా ఇన్ ద సెన్స్ క్లియర్గా ఏది కనిపిస్తుంది, మీ కళ్ళకి ఈజీగా ఏది ఉంది? ఇట్స్ ఆబ్వియస్లీ బ్లాక్. ఎందుకంటే కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ ఏమైపోయిందంటే 2 లైట్ కలర్స్ వచ్చే వరకు అంత కాంట్రాస్ట్ లేదు మనకి. ఓకేనా? గ్రీన్ వైట్ అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అది చూడడానికి. బట్ వెన్ యూ ఫోకస్ ఆన్ ద బ్లాక్ అండ్ గ్రీన్, అది డార్క్, ఇది లైట్ అయిపోయేసరికి మనకు కాంట్రాస్ట్ ఎక్కువ ఉండేసరికి అది ఓకే ఒరే చూస్తే ఓకే అంత ఇబ్బంది కలిగేదంట కలిగేయట్లేదు. సో దట్స్ ద కాంట్రాస్ట్ ఇన్ ద కలర్ అనమాట. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇన్ని చిన్న స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇన్ని చిన్న స్క్వేర్స్లో ఒక్క పెద్ద గ్రీన్ స్క్వేర్ ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని గణం ఉన్నాయి, ఇన్నిట్లో దాంట్లో అదొకటే ఎందుకు కనిపిస్తుంది? అక్కడ కూడా మనం ఏం చేసినాం, కలర్ కాంట్రాస్ట్ ఒకటి వాడినాం. ఎట్ ద సేమ్ టైం మనం యూనో షేప్ ఏమంటారు సైజ్ కాంట్రాస్ట్ కూడా వాడినాం మనం అక్కడ. ఓకేనా? ఎస్, సైజ్ అండ్ కలర్ 2 అక్కడ వాడినాం కాబట్టి అది మనకు హైలైట్ అవుతుంది. అంత ఏమంటారు గుంపులో ఉన్నా కూడా కనిపిస్తుంది అని అంటారు కదా. సో దట్ ఈస్ ద కాంట్రాస్ట్ అని అనమాట. అండ్ మీకు లైక్ నాకు ఒకటి మేజర్ది ఒకటి గుర్తొచ్చింది. RRR మూవీ క్రౌడ్ సీన్ ఉందా అది? ఇప్పుడు ఇన్ని గణం ఉన్నాయి కదా, ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో రామ్ చరణ్ ఎందుకు హైలైట్ అవుతున్నాడు? ఇక్కడ వీళ్ళందరికీ ఒక ప్యాటర్న్ ఇచ్చిండు. ఓకేనా? అండ్ ఆ ప్యాటర్న్లో ఓకేనా అంతే సైజు, మళ్ళీ డిఫరెంట్ సైజు అనేది ఏమీ లేదు. అంతే సైజులో ఆ హెడ్ టర్బన్ లేకపోయేసరికి యూనో అదొక యూనిక్ ప్యాటర్న్ యూనిక్ కాంట్రాస్ట్ క్రియేట్ అయింది, అది మనకు తెలియకుండానే. అండ్ మీరు చూస్తే ఒకవేళ ఈ సీన్ మొత్తం చూస్తే యూనో రామ్ చరణ్ ఎప్పుడు కూడా స్క్రీన్కి యూనో అటు లైక్ ఎక్స్ట్రీమ్ సైడ్స్కి ఉండడు. మోస్ట్లీ ఆ మిడిల్లో కానీ యూనో మేబీ స్లైట్ రైట్ కానీ స్లైట్ లెఫ్ట్ కానీ అట్లాంటి పొజిషన్స్లోనే ఉంటాడు. సో పొజిషనింగ్ అండ్ యూనో ఆ కలర్ కాంట్రాస్ట్ క్రియేట్ చేయడము ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ డిజైన్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అనమాట. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇక రాజమౌళి చేసేదాని గురించి మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువనే కానీ, సో దట్ ఈస్ ద క్రేజియస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంట్రాస్ట్ అనమాట. ఓకేనా? సో అంతమంది టర్బైన్స్ పెట్టుకొని ఒక్క టర్బైన్ పెట్టుకోకపోయేసరికి అతని మీద ఎంత ఫోకస్ పోతుంది చూసిరా. సో దట్ ఈస్ కాంట్రాస్ట్ అనమాట. సో ఇన్ సేమ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇది షేపు లెట్స్ సే ఇప్పుడు మనం అప్పటి నుంచి ఏమంటున్నాము, ఒకవేళ షేప్ పెద్ద ఉందనుకో దాని మీద మనకి ఎక్కువ ఫోకస్ పోతుంది అని అనుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే కలర్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయిందో దాని పక్కన ఎంత పెద్ద షేప్ ఉన్నా కూడా ఆ ఏదైతే కలర్ మనకి అట్రాక్ట్ అవుతుందో అది ఎక్కువ మన ఐని గుంజుతుంది. చూసిరా, షేప్ పెద్దగా ఉంది అంటే ఇందాక హైరార్కీ ప్రకారము మనము పెద్ద షేప్ని చూడాలి కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ కలర్ డిఫరెంట్ వచ్చే వరకు ఆ చిన్నగా ఉన్నా కూడా దాని మీదకే వెళ్తుంది. దట్ ఈస్ ద కాంట్రాస్ట్. సో మనం డిజైన్లో కూడా మనం అట్లాంటి ఎంత రచ్చ ఉన్నా కూడా డిజైన్లో ఏదన్నా ఒకటి మనము అలా చేయాలంటే కాంట్రాస్ట్ అనేది వెరీ క్రూషియల్ యూనో ప్రిన్సిపల్ అనమాట మనం వాడేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రిపిటేషన్. సో రిపిటేషన్ అంటే పెద్దగా ఏం లేదు, దేర్ ఆర్ మోస్ట్లీ ప్యాటర్న్స్ అనమాట. సో ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఒకటే టైప్ ఆఫ్ యూనో లెట్స్ ఏ ఒక షేప్ ఉందనుకోండి, ఒక డిఫరెంట్ షేప్ ఉందనుకోండి, దాన్నే మనము యూనో ఎక్కువసార్లు పెట్టినాం అనుకో, యాజ్ అ గ్రిడ్ లాగా పెట్టినాం అనుకో, దాన్ని మనం ప్యాటర్న్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఒక సర్కిల్స్ ఇంకా దాన్ని యూనో స్ట్రోక్తో ఒక ప్యాటర్న్ ఉంది. సో దీస్ ఆర్ బేసికలీ ప్యాటర్న్స్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే యూఐ డిజైన్లోకి రిపిటేషన్ వస్తుందో దట్ ఈస్ వేర్ యూనో ఒక యూజర్కి నీకు తెలుస్తుంది. ఎట్లా అంటే ఏదైతే మనము ఇష్టమైన వెబ్సైట్ ఉంటుందో, లెట్స్ ఏ మనకి అమెజాన్లో ఎక్కువ షాపింగ్ చేస్తావు. ఓకేనా? నేను రేపు సేమ్ అమెజాన్ ఎట్లా లేఅవుట్ ఉందో అదే లేఅవుట్ తోటి ఒక కొత్త షాపింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. ఓకేనా? నా బ్రాండింగ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది, కానీ ఏదైతే లేఅవుట్ అమెజాన్ ఒకటి యూజ్ చేస్తుండో నేను అదే లేఅవుట్ యూజ్ చేస్తా. అప్పుడు నువ్వు ఒకవేళ వచ్చినావు అని అనుకో, నీకు సేమ్ అరే ఇది కూడా అమెజాన్ లెక్కనే ఉంది కదరా అని అనుకుంటావు. నువ్వు ప్రోడక్ట్ చూడవు, ఏమి చూడవు, అరే ఇక్కడ వచ్చి అరే ఇది కూడా అమెజాన్ లెక్కనే ఉంది కదరా, ఇక్కడ సెర్చ్ కొట్టాలి, ఇక్కడ ఎత్తుకోవచ్చు అని చెప్పి. సో నువ్వు నాకు తొందరగా అడాప్ట్ అయిపోతావు నా యాప్కి.
సో అది రిపిటేషన్ అనమాట. సో ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో అట్లాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ లేఅవుట్స్ క్రియేట్ చేసినాం అనుకో, నీ మైండ్కి అదొకటి అలవాటు అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం యూఐ డిజైన్లో చూసుకుంటే ఒకవేళ మనం టెక్స్ట్ ఇంకా ఇమేజ్ సైడ్ బై సైడ్ పెట్టినామని అనుకో, అదే లేఅవుట్ని నువ్వు కింద మళ్ళీ ఎక్కడన్నా వాడచ్చు. ఓకేనా? అట్లా 2-3 సార్లు వాడచ్చు. లేదా ఏదైనా డిజైన్ ఎలిమెంట్ ఉందనుకో విచ్ యూ వాంట్ టు హైలైట్, అదే డిజైన్ ఎలిమెంట్ని నువ్వు 2-3 సార్లు వాడచ్చు ఇన్ యర్ డిజైన్ బేస్డ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్. మళ్ళీ సరే వాడచ్చు కదా అని చెప్పి మొత్తం వాడేయొద్దు, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా? సో రిపిటేషన్ అనేది ఇట్స్ ఓకే, ఇట్ విల్ క్రియేట్ అ ప్యాటర్న్ ఇన్ యూజర్స్ హెడ్. నువ్వు ఏదైతే ప్యాటర్న్ క్రియేట్ చేసినావో ఆ ప్యాటర్న్ వాడికి క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్క్రోల్కి వాడికి తెలిసిపోతుంది, ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఇక్కడ టెక్స్ట్ వస్తుంది అని చెప్పి. సో అప్పుడు వాడి ఐస్ ఆటోమేటిక్గా ఆ మూమెంట్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో దట్స్ ఆన్ రిపిటేషన్. సో దట్స్ ఇట్ ఈరోజుకి. రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. కుమ్మెద్దాం వచ్చే మచ్చా, ఎందుకంటే మనం డిజైనర్